ఈనాటి కార్యక్రమంలో మనము సంకీర్ణ సంఖ్యల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. అసలు మొట్టమొదట సంకీర్ణ సంఖ్యలు అంటే ఏమిటి? సో దాన్ని ఒకసారి మనము పరిశీలిద్దాం. సంకీర్ణ సంఖ్యలు అంటే వీటిని ఇంగ్లీష్లో కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు మనము వర్గ సమీకరణాల గురించి తెలుసుకుని ఉన్నాం. ఒక వర్గ సమీకరణం తీసుకుని దాని యొక్క సాధన మరొకసారి మనం పరిశీలిద్దాం. x² ప్లస్ 1 = 0 అనే వర్గ సమీకరణాన్ని మనము ఒక ఉదాహరణగా తీసుకొని ఈ సమీకరణానికి ఎన్ని వాస్తవ మూలాలు వ్యవస్థితమవుతాయో అది పరిశీలిద్దాం. x² ప్లస్ 1 = 0 అనే సమీకరణాన్ని x² -1గా రాయవచ్చు. x √-1 అవుతుంది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక వాస్తవ సంఖ్య యొక్క వర్గము రుణాత్మకం అవుతుందా? అంటే ఇప్పుడు xను వర్గం చేయడం ద్వారా -1 అయింది. అంటే వాస్తవ సంఖ్య యొక్క వర్గము ఇక్కడ మైనస్ అయ్యే అవకాశం ఉందా? అంటే నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా? అంటే అలాంటి వాస్తవ సంఖ్యలు ఏమైనా ఉన్నాయా వాస్తవ సంఖ్యా సమితిలో? అలాంటి వాస్తవ సంఖ్యలు మనకు వాస్తవ సంఖ్యా సమితిలో ఉండవు. అంటే నూతన సంఖ్యలను మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి నూతన సంఖ్యలను ఇప్పుడు మనము గమనించినట్లయితే వీటి యొక్క సాధన √-1 రూపంలో ఉంటాయి. అంటే ఇవి వాస్తవాలు కావు కాబట్టి వీటిని ఐలర్ అనే గణిత శాస్త్రవేత్త దీన్ని కల్పిత సంఖ్యగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇమేజినరీ నెంబర్గా దీన్ని కల్పిత సంఖ్య అంటారు. కల్పిత సంఖ్య, కల్పిత సంఖ్య, వాస్తవము కానిది, అవాస్తవములు. ఈ √-1ని ఐగా తీసుకోవడం జరిగింది ఇమేజినరీ. కాబట్టి దీని నుండి మనము I² మనకు -1 అనేటువంటి యొక్క ధర్మం వస్తుంది, విలువ వస్తుంది. I² -1. ఇప్పుడు మనము దీని ద్వారా కొన్ని సమస్యలు మనం సాధించవచ్చు. ఎలాంటివంటే I⁴ విలువ, దీన్ని మనము I²² రాసుకోవచ్చు. I² -1 కాబట్టి -1² = 1 అవుతుంది. అలానే ఇప్పుడు I⁵ అంటే దీన్ని I⁴ × iగా రాసుకోవచ్చు. అంటే 1 × i = i అవుతుంది. ఇదే విధంగా మనము I⁴128 దీని యొక్క విలువ ఎంత ఊహించగలరా? అంటే ఈ విలువను మనము I⁴, I⁵ కనుగొనే విధముగా అంటే సులభంగా I⁴128 కనుక్కొనలేము. కాబట్టి దీన్ని మనము ఒక సులభ పద్ధతిలో చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఈ 128ని 4 చేత భాగాహారం చేద్దాం. 4 × 3 = 12, 8, 4 × 2 = 8, 0. అంటే ఇక్కడ శేషాన్ని చూడండి. శేషం అనేది ఇక్కడ మనకు ఒకసారి గమనించినట్లయితే 0 శేషం. కాబట్టి I⁴128 విలువ I⁴0కు సమానమవుతుంది. అంటే 1 అవుతుంది. అంటే I⁴128 మనం 1గా రాసుకోవచ్చు. లేకపోతే దీన్ని మరొక పద్ధతిలో కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే దీన్ని I⁴32 రాయొచ్చు. ఇక్కడ మీరు గమనించి ఉంటున్నారు I⁴4 యొక్క విలువ 1 కాబట్టి 1�32. 1⁴32 అంటే మనకు 1 అని తెలుసు. కాబట్టి ఈ విధంగా i యొక్క ఘాతాలు అతిపెద్దవి ఉన్నప్పుడు కూడా మనము వీటిని విలువలు కనుక్కోవడానికి అవకాశం ఉంది.
దీన్ని సాధారణీకరణం కూడా చేయవచ్చు. ఏ విధంగా సాధారణీకరణం అంటే n అనేది ఒక సహజ సంఖ్య అయినప్పుడు i⁴n అంటే i⁴ n. గమనించండి, i⁴ ఇక్కడ మనకు 1 అని తెలుసు కాబట్టి 1n అంటే 1 అవుతుంది. i⁴n ఉన్నట్లయితే అది 1 అవుతుంది. i⁴n + 1 దీన్ని మనము i⁴n ఇంటూ ఐగా రాయొచ్చు. అప్పుడు మనకు 1 ఇంటూ ఐ అంటే ఎంత వస్తుందండి? ఐ. ఈ విధంగా మనము విలువలను గణించవచ్చు. మరొక వర్గ సమీకరణాన్ని గమనిద్దాము. దాని యొక్క సాధనలు పరిశీలిద్దాం. x² + x + 1 0 యొక్క సాధనలను మనం గమనిద్దాం. ఇచ్చట సాధారణంగా మనము దీనిని ax² + bx + c = 0తో పోలుస్తాము. a = 1 అవుతుంది, b = 1, c = 1. మొదట మనము విచక్షణి కనుక్కోవడం జరుగుతుంది. దాన్ని డిస్క్రిమినెంట్ అంటారు. డిస్క్రిమినెంట్ అంటే d = b² - 4ac. ఈ b² - 4ac విలువ ఒకసారి గణించి చూద్దాం. 1² - 4 × 1 × 1. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే 1 - 4 అంటే -3 వస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే d విలువ <0, కాబట్టి మూలాలు అవాస్తవములు. వాటిని ఏమంటారంటే కల్పితాలు అని కూడా అంటారు. కల్పితాలు. మరి ఆ మూలాలను కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము x = -b ± √d/2a ఈ సూత్రం ద్వారా మనం ప్రతిక్షేపిస్తే -1 ± √−3/2 వస్తుంది. గతంలో చర్చించుకున్నాం మనం. ఇప్పుడు √-1 అంటే ఐగా తీసుకోవడం జరిగింది. మరి √-3ని ఏ విధంగా రాయవచ్చు అంటే √-1i అయినప్పుడు మనకు తెలుసు i² = -1 వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని √3 × రాయవచ్చు. అంటే ఇది √3i అవుతుంది. అంటే √-3ని మనం √3i రూపంలో, అంటే √-3 అనేది కల్పిత సంఖ్య, అది √3i రూపంలోకి వస్తుంది. ఇక్కడ ప్రతిక్షేపించుకుంటే -1 ± √3i/2 ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ సమీకరణం యొక్క సాధనలు కనుక మనము చూసినట్లయితే ఈ వర్గ సమీకరణానికి మనకు 2 కల్పిత సంఖ్యలు వచ్చాయి. అవి ఏ రూపంలో ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. x = -1 √3i/2, మరొకటి x = -1 + √3i/2. వీటిని జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 2 కూడా ఏ రూపంలో ఉన్నాయంటే a ± ib రూపంలో ఉన్నాయి, లేదా bi రూపంలో ఉన్నాయి. అంటే a అనేది ఒక వాస్తవ సంఖ్య, b అనేది ఒక వాస్తవ సంఖ్య అయినప్పుడు a ± ib అంటే వాస్తవ సంఖ్య ప్లస్ కల్పిత సంఖ్య. అంటే వాస్తవ సంఖ్య ప్లస్ కల్పిత సంఖ్య కాబట్టి దీన్ని ఏమంటారంటే సంకీర్ణ సంఖ్య అని అంటారు. సంకీర్ణ సంఖ్య అంటే మనం సంకీర్ణ సంఖ్య యొక్క సాధారణ రూపాన్ని మనం x + iy కానీ, లేకపోతే x + iy కానీ, a + ib కానీ, లేకపోతే దీన్ని x - iy కానీ, a - ib రూపంలో కానీ తీసుకోవచ్చు. ఇవి సంకీర్ణ సంఖ్యల యొక్క సాధారణ రూపము. అంటే
ఏ కామా బి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలైతే ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి రూపంలో ఉండే సంఖ్యలను సంకీర్ణ సంఖ్యలు అంటారు. సంకీర్ణ సంఖ్యలు అంటారు. అంటే సాధారణంగా వీటిని జెడ్ అనే అక్షరంతో సూచిస్తారు. అంటే ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి, లేదా విడివిడిగా కూడా రాయొచ్చు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి, లేదా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. ఒకసారి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబిని పరిశీలిద్దాం. ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబిలో ఏ బి, ఏను దీన్ని వాస్తవ భాగము అంటారు, బిని కల్పిత భాగము అంటారు. కాబట్టి ఏను వాస్తవ భాగము అంటారు. దీన్ని రియల్ పార్ట్ అంటారు. కాబట్టి దీన్ని రియల్ పార్ట్ ఆఫ్ జెడ్గా సూచిస్తారు. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఇక్కడ బిని కల్పిత భాగము అంటారు, ఇమేజినరీ పార్ట్ అంటారు. కల్పిత భాగము, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. అదేవిధంగా ఉదాహరణకు ఇప్పుడు మనము ఎక్స్ ప్లస్ ఐవై తీసుకున్నాం అనుకోండి, దీన్ని కూడా జెడ్ అనుకుందాము. ఇప్పుడు మనము రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అనుకోండి, ఎక్స్గా తీసుకుంటాం. ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అనుకోండి, దీన్ని వైగా పరిగణిస్తాం. ఈ విధంగా మనము సంకీర్ణ సంఖ్యకు వాస్తవ భాగము, కల్పిత భాగాన్ని మనం నిర్వచించడం జరుగుతుంది. మాడ్యులస్ గురించి చర్చించుకుందాం. మాడ్యులస్, దీన్నే మాపము అంటారు. సంకీర్ణ సంఖ్య యొక్క మాపము. సంకీర్ణ సంఖ్య యొక్క మాపం అంటే ఉదాహరణకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకుందాం. అయితే జెడ్ యొక్క మాపాన్ని మాడ్ జెడ్తో సూచిస్తారు. అంటే మాడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై. అంటే దీని విలువ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. లేకపోతే ఒక సంకీర్ణ సంఖ్య యొక్క మాపాన్ని మనం ఈ రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ రకంగా అంటే మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ రియల్ పార్ట్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ జెడ్ హోల్ స్క్వేర్. ఇది కల్పిత సంఖ్య యొక్క మాపం. ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. మాడ్ ఆఫ్ 3 ప్లస్ 4i. మాడ్ ఆఫ్ 3 ప్లస్ 4i. దీన్ని రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, రూట్ ఆఫ్ 9 ప్లస్ 16, రూట్ 25 అంటే 5. అదేవిధంగా మాడ్యులస్ ఆఫ్ 3 మైనస్ 4i, రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 స్క్వేర్, రూట్ 9 ప్లస్ 16 అంటే రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 ఎంత వస్తుందండి? రూట్ 25. ఇప్పుడు మీరేం గమనించారు ఈ రెండిట్లో నుంచి? అంటే ఎక్స్ ప్లస్ ఐవై మరియు ఎక్స్ మైనస్ ఐవై రెండిటి యొక్క మాపము రెండు కూడా సమానమవుతుందని మనం గమనించవచ్చు. ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సంకీర్ణ సంఖ్యలపై పరిక్రియలు అంటే రెండు సంకీర్ణ సంఖ్యలను మనం ఏ విధంగా మనము సంకలనం చేయాలి అంటే యాడ్ చేయాలి,
వ్యవకలనం అంటే దాన్ని ఏ విధంగా మనము సబ్స్ట్రాక్ట్ చేయాలి, అదేవిధంగా గుణకారం ఏ విధంగా చేయాలి, భాగాహారం ఏ విధంగా చేయాలో దాని గురించి ఒకసారి మనం చర్చించుకుందాం. Z1 is equal to x1 plus iy1, Z2 is equal to x2 plus iy2 అనుకోనము. అంటే ఈ విధంగా మనము రెండు సంకీర్ణ సంఖ్యలను తీసుకుందాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ Z1 ప్లస్ Z2. Z1 ఒక సంకీర్ణ సంఖ్య, Z2 మరొక సంకీర్ణ సంఖ్య అయితే ఈ రెండిటి మొత్తము కూడా ఏమవుతుందో ఒకసారి గమనిద్దాం. x1 ప్లస్ iy1 ప్లస్ x2 ప్లస్ iy2. ఇప్పుడు వీటిని కూడాలంటే వాస్తవ భాగాన్ని వాస్తవ భాగంతో సంకలనం చేయాలి, కూడాలి. అదేవిధంగా కల్పిత భాగాన్ని కల్పిత భాగంతో కూడాలి. అంటే జాగ్రత్తగా గమనిస్తే x1ను x2తోని, అదేవిధంగా iy1ను iy2తో సంకలనము చేయాలి. అంటే ఇప్పుడు మనకు x1 ప్లస్ x2 ప్లస్ i ఆఫ్ y1 ప్లస్ y2 వస్తుంది. అంటే Z1, Z2లు కనుక రెండు సంకీర్ణ సంఖ్యలు అయితే వాటి మొత్తం కూడా ఒక సంకీర్ణ సంఖ్య అవుతుంది. అంటే సంకలనం దృష్ట్యా ఇది సమృత న్యాయాన్ని పాటిస్తుందని కూడా చెప్పవచ్చు మనం. అదేవిధంగా Z1 మైనస్ Z2ను మనం ఊహించవచ్చు. అంటే x1 మైనస్ x2 ప్లస్ i ఆఫ్ y1 మైనస్ y2. ఒకసారి మనము గుణకారాన్ని పరిశీలిద్దాం. Z1 ఇంటూ Z2 x1 ప్లస్ iy1 ఇంటూ x2 ప్లస్ iy2. ఇప్పుడు x1 ఇంటూ x2 x1 x2 ప్లస్ i x1 y2 ప్లస్ మళ్ళీ రెండు గుణకారం చేసినప్పుడు i ఇంటూ x2 y1 ప్లస్ దిస్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, i స్క్వేర్ y1 y2. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఈ i స్క్వేర్ విలువ దేనికి సమానం అండి? i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు -1 ప్రాథమిక నిర్వచన ప్రకారం. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయవచ్చు? ఇప్పుడు దీన్ని మనము x1 x2 మైనస్ y1 y2 ఇది వాస్తవ భాగము ప్లస్ కల్పిత భాగము i ఇంటూ y1 y2 ప్లస్ x2 y1. ఈ విధంగా మనము గుణకారం చేయవచ్చు. ఈ గుణకారం తర్వాత భాగహార ప్రక్రియ చేయాలంటే ఈ భాగహార ప్రక్రియకు ముందు మనము సంయుగ్మ సంకీర్ణ సంఖ్య అంటే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ గురించి చర్చించుకోవాలి. అది తెలిసిన తర్వాత మనకు భాగహారం చాలా సులభతరం అవుతుంది. కాబట్టి ఒకసారి మనము సంయుగ్మ సంకీర్ణ సంఖ్య గురించి తెలుసుకుందాం. సంయుగ్మ సంకీర్ణ సంఖ్య సంయుగ్మ సంకీర్ణ సంఖ్య దీన్నే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy అయితే z బార్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ iy ని జడ్కు సంయుగ్మ సంకీర్ణ సంఖ్య అంటారు. సంయుగ్మ సంకీర్ణ సంఖ్య అని అంటారు.
ఇప్పుడు ఉదాహరణ గమనిద్దాం. 3 + 4i యొక్క సంయుగ్మ సంకీర్ణ సంఖ్య ఎంతో ఊహించగలరా? ఎస్, అది 3 - 4i. అదేవిధంగా 3 - 4i యొక్క సంయుగ్మ సంకీర్ణ సంఖ్య ఏమవుతుంది? 3 + 4i, ఒకదానికొకటి. ఇప్పుడు మనము ఒకసారి ఈ రెండింటిని గుణకారం చేసి చూద్దాం. z × z ఎంత వస్తుందో చూద్దాం. z × z x + iy × x - iy. ఈ రెండు a + b × a - b రూపంలో ఉన్నది కాబట్టి a + b × a - b అంటే a² - b² అని మనకు తెలుసు. మనకు సూత్రం ఉన్నది. a + b × a - b = a² - b². ఇప్పుడు ఈ సూత్రం ద్వారా దీన్ని మనము ఏ రూపంలో రాయవచ్చు? x² - iy². దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే మనకు x² - i²y². మనకు తెలుసు i² = -1 అని. కాబట్టి దీన్ని ఉపయోగించి ఇక్కడ -1 ప్రతిక్షేపిస్తే -−, ప్లస్ అవుతుంది. అంటే x² + y². మరొక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు mod z √x² + y². ఇరువైపుల వర్గం చేస్తే mod z² x² + y². కాబట్టి ఇప్పుడు మనము ఈ x² + y² బదులు mod z² ప్రతిక్షేపించవచ్చు. అంటే ఇక్కడ మనము చూడండి, ఇది mod z² అవుతుంది. ఇక్కడ ఒక సూత్రీకరణ జరిగింది. z అనేది గనక ఒక సంకీర్ణ సంఖ్య అయినట్లయితే z × z ఎల్లప్పుడూ mod z² అవుతుంది. కాబట్టి దీన్ని ఒక సూత్రంలాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. z × z = mod z or z² or mod z². mod z². ఈ విధంగా మనము ఒక సూత్రం మాదిరిగా గుర్తుపెట్టుకోవచ్చు. సంకీర్ణ సంఖ్య యొక్క గుణకార విలోమం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం గుణకార విలోమము. గుణకార విలోమము దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు z అనేది సంకీర్ణ సంఖ్య అయితే దాని యొక్క గుణకార విలోమము. గుణకార విలోమం అంటే జడుకు మనం ఏ సంఖ్యను గుణకారం చేస్తే 1 వస్తుంది. అంటే చాలా సులభం అండి. z యొక్క గుణకార విలోమము, అది మనము 1/z అని రాయొచ్చు. కారణం ఏంటంటే z × 1/z = 1/z × z = 1. ఈ నియమాన్ని పాటిస్తుంది కాబట్టి దీన్ని విలోమ ధర్మం అని కూడా అనవచ్చు. అదేవిధంగా మరొకటి మనం నిర్వచించుకోవచ్చు, సంకలన విలోమము. సంకలన విలోమము దీన్నే అడిటివ్ ఇన్వర్స్ అంటారు. అడిటివ్ ఇన్వర్స్.
ఇప్పుడు ఈ జడ్కే మనము సంకలన విలోమాన్ని మనము నిర్వచించాలంటే జెడ్ ప్లస్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఈ మైనస్ జెడ్ను జెడ్కు సంకలన విలోమము అని అంటారు. సంకలన విలోమము అని అంటారు. సంకలన విలోమము. సో కాబట్టి గుణకార విలోమాన్ని సంకలన విలోమాన్ని రెండు కూడా మనం అధ్యయనం చేయడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఒక 2 సమస్యలను మనం సాధించి పరిశీలిద్దాం. 3 + 4i యొక్క సంకలన విలోమం. ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు మనము దీన్ని సాధించాలంటే z ఈజ్ ఈక్వల్ టు 3 + 4i అనుకోండి. z యొక్క సంకలన విలోమము. మనకు తెలుసు -z. అంటే ఇచ్చినటువంటి సంకీర్ణ సంఖ్యలు మనము మైనస్ చేత గుణకారం చేసినట్లయితే వచ్చినటువంటి కొత్త సంకీర్ణ సంఖ్యను మనకు దత్త సంకీర్ణ సంఖ్య యొక్క సంకలన విలోమం అంటారు. అంటే మైనస్ చేత గుణకారం చేయాలి. అంటే ఇప్పుడు మనకు జవాబు -3 - 4i. ఇప్పుడు నెక్స్ట్ 3 + 4i యొక్క గుణకార విలోమాన్ని పరిశీలిద్దాం. గుణకార విలోమము. ఇప్పుడు దీని గుణకార విలోమాన్ని కనుక్కోవాలంటే z ఈజ్ ఈక్వల్ టు 3 + 4i. z ఈజ్ ఈక్వల్ టు 3 + 4i. ఇప్పుడు మరో z యొక్క గుణకార విలోమము. (1/z) అంటే 1/3 + 4i వస్తుంది. కానీ జవాబు 1/3 + 4i రూపంలో ఉండదు. అది మళ్ళీ తిరిగి a + ib రూపంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు సంయుగ్మ సంకీర్ణ సంఖ్య యొక్క ఉపయోగం ఉంటుంది. అంటే సంయుగ్మ సంకీర్ణ సంఖ్యను ఉపయోగించి ఈ హారాన్ని గనక సంయుగ్మం చేస్తే అది a + ib రూపంలో వ్యక్తపరచవచ్చు. ఎలా వ్యక్తపరచవచ్చో చూద్దాం. ఇక్కడ దీని లవహారాలను మనము 3 - 4iతో గుణకారం చేసినట్లయితే 1/3 + 4i ఇంటూ 3 - 4i/3 - 4i. గమనించండి. ఇప్పుడు మనకు 3 - 4i గతంలో చర్చించుకున్నాం. మనం ఏమని చర్చించుకున్నాము? z ఇంటూ z బార్ ఈజ్ ఈక్వల్ టు mod z². ఈ యొక్క అంశం మనకు తెలుసు కాబట్టి ఇది z ఇంటూ z అంటే mod z². అంటే ఇక్కడ ఏంటి? √3² + 4² హోల్ స్క్వేరే కదండి. అంటే ఇక్కడ ఏమొస్తుందో ఊహించగలరు. 3² + 4². అంటే 3 - 4i / 9 + 16 25. దీన్ని మనము a + ib రూపంలో వ్యక్తపరచాలి కాబట్టి 3/25 - 4/25i. అంటే దీని యొక్క వాస్తవ భాగం 3/25, కల్పిత భాగం -4/25. ఈ విధంగా మనము ఒక సంకీర్ణ సంఖ్య యొక్క గుణకార విలోమం కనుగొనేటప్పుడు సంయుగ్మం చేస్తే మనకు దాన్ని a ± ib రూపంలో వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు భాగహారాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. z1 ఈజ్ ఈక్వల్ టు x1 + iy1, z2 ఈజ్ ఈక్వల్ టు x2 + iy2 అనుకోండి.
z1 బై z2 అంటే x1 ప్లస్ iy1 బై x2 ప్లస్ iy2. దీనిని కూడా మనం a ప్లస్ ib లేదా a మైనస్ ib రూపంలో వ్యక్తపరచాలి. అంటే ఇచ్చట హారాన్ని గనక మనం సంయుగం చేయాలి. హారాన్ని సంయుగం చేయాలంటే హారం యొక్క సంయుగ్మ సంకీర్ణ సంఖ్య మనకు తెలిసి ఉండాలి. అంటే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ తెలిసి ఉండాలి. అప్పుడు మనం దీన్ని లవహారాలను హారము యొక్క సంయుగ్మ సంకీర్ణ సంఖ్య చేత గుణకారం చేసినట్లయితే అది a ప్లస్ ఆర్ మైనస్ ib రూపంలో మనం రాయగలం. దీని లవహారాలను x1 ప్లస్ iy1 బై x2 ప్లస్ iy2 ఇంటూ x2 మైనస్ iy2 బై x2 మైనస్ iy2. ఇప్పుడు x1 x2 మైనస్ i x1 y2 ప్లస్ i x2 y1 మైనస్ i స్క్వేర్ y1 y2 దట్ ఈస్ ప్లస్ y1 y2 రాసుకోవచ్చు. ఇది z ఇంటూ z బార్ అంటే మాడ్ z స్క్వేర్ కాబట్టి x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. దీన్ని మనము x1 x2 ప్లస్ y1 y2 బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ i కామన్ తీసుకున్నట్లయితే x2 y1 మైనస్ x1 y2 బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ఈ రూపంలో రాయొచ్చు. ఈ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది a ఇది b, a ప్లస్ ib రూపంలో మనం వ్యక్తపరచడం జరిగింది. ఇప్పుడు మనము సంకీర్ణ సంఖ్య యొక్కకు ఆర్గ్యుమెంట్ అంటే దాన్ని యాంప్లిట్యూడ్ ఆర్గ్యుమెంట్ కానీ యాంప్లిట్యూడ్ తెలుగులో దాన్ని ఏమంటారంటే ఆయామము ఎలా కనుక్కోవాలో చూద్దాం. అంటే ఇప్పుడు మనం z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy ఒక సంకీర్ణ సంఖ్య అనుకున్నట్లయితే దాని యొక్క ఆయామాన్ని అంటే యాంప్లిట్యూడ్ను యాంప్ z tan ఇన్వర్స్ y బై ఎక్స్గా నిర్వచిస్తారు. ఎప్పుడు x గ్రేటర్ దాన్ 0 y గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు. ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక ప్రశ్న చూద్దాం. √2 ప్లస్ i యొక్క యాంప్ z విలువ ఎంత అని అడిగారు అనుకోండి. దీని సొల్యూషన్ యాంప్ z ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్. ఇచ్చట y అంటే మామూలుగా దీన్ని x ప్లస్ iy పోల్చుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు √2. దీన్ని tan ఇన్వర్స్ 1 బై √2గా రాయవచ్చు. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ i అయితే యాంప్ z విలువ ఎంత అని అడిగారు అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాధించాలో ఒకసారి చూద్దాం. మనం దీన్ని x ప్లస్ iy పోల్చుకున్నట్లయితే ఇచ్చట x విలువ 1 y విలువ 1 అని గమనించవచ్చు. అంటే వాస్తవ భాగము 1 కల్పిత భాగము 1. ఇప్పుడు మనకు యాంప్ z సూత్రాన్ని గమనించినట్లయితే అది tan ఇన్వర్స్ 1 బై 1 అవుతుంది. అంటే tan విలువ ఏ కోణానికి 1 అవుతుంది. మనకు తెలుసు tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1. సో tan ఇన్వర్స్ 1 ఈజ్ ఈక్వల్ టు 45 degrees. tan ఇన్వర్స్ 1 ఈజ్ ఈక్వల్ టు 45 degrees π బై 4 ఇన్ రేడియన్స్. డిగ్రీస్లో అయితే 45 degrees. సో ఈ విధంగా మనము ఆయామాన్ని కనుక్కోవచ్చు సంకీర్ణ సంఖ్య యొక్క. కానీ ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇది x, y అనేది మనకు మొదటి పాదంలో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అంటే నిజానికి సంకీర్ణ సంఖ్యలను తలంలో మనము వాటిని ప్రదర్శించవచ్చు. అంటే దాన్ని ఏమంటారంటే ఆర్గాండ్ తలము అంటారు, లేకపోతే ఆర్గాండ్ ప్లేన్ అంటారు.
అంటే ఎక్స్ అక్షం మీదనేమో వాస్తవ భాగాన్ని, వై అక్షం మీదనేమో కల్పిత భాగాన్ని సూచించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ అక్షాన్ని వాస్తవాక్షము అంటారు, ఈ విధంగా ఎక్స్ అక్షాన్ని వాస్తవాక్షం అంటారు, వై అక్షాన్ని కల్పితాక్షము అంటారు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే ఈ ఎక్స్ ప్లస్ ఐవై రూపంలో ఉన్నటువంటి యొక్క సంకీర్ణ సంఖ్యను ఒక క్రమయుగ్మ రూపంలో సూచించవచ్చు. ఏ విధంగా సూచించవచ్చు అంటే ఎక్స్ కామా వై అనే రూపంలో సూచించవచ్చు. ఈ విధంగా మనం ఒక తలములో గనక దాన్ని సూచించినట్లయితే ఆ తలాన్ని మనం ఏమంటామంటే ఆర్గాన్డ్ ప్లేన్ అంటారు. ఆర్గాన్డ్ ప్లేన్, ఆర్గాన్డ్ ప్లేన్. ఇది రియల్, దిస్ ఈజ్ ఇమేజినరీ. ఇమేజినరీ. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఉదాహరణకు 2,3 అనే సంఖ్య ఉందనుకోండి. దీని అర్థం ఏమిటంటే 2 + 3i అని అర్థం. ఇప్పుడు మీరు -3,4 ఉందనుకోండి. దీని అర్థం ఏంటండి? -3 + 4i అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఎక్స్ కామా వై అనేది మనకు తెలుసు. మొదటి పాదము, ఇది రెండవ పాదము, ఇది మూడవ పాదము, ఇది నాలుగవ పాదము. మరి ఈ వేరువేరు పాదాల్లో ఉన్నప్పుడు మనం ఆయామాలను ఏ విధంగా గణించాలో ఒకసారి మనం దాన్ని పరిశీలిద్దాం. ఎక్స్ అక్షము, ఇది వై అక్షం, మూల బిందువు ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్. ఇప్పుడు ఇది మొదటి పాదము మనకు తెలుసు, ఇది రెండవ పాదము, ఇది మూడవ పాదము, ఇది నాలుగవ పాదం. మొదటి పాదంలో ఎక్స్ కామా వై, ఇక్కడ -x కామా వై, ఇక్కడ -x కామా -y, ఇది మనకు తెలుసు. ఇది x కామా -y. మనము దీని యొక్క ఆయామాన్ని మనం సాధారణంగా తీటా అనుకున్నట్లయితే తీటా = tan 1y/x. అది కోణాన్ని సూచిస్తుంది కాబట్టి ఇదే యాంప్లిట్యూడ్. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా రాసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ యాంప్లిట్యూడ్ లేదా తీటా π - tan 1 mod of y/x. theta tan 1 mod of y/x minus π. ఇక్కడ tan 1 mod of y/x. theta సో ఇది మనము దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఉదాహరణకు మనం గమనించినట్లయితే 1 + i, ఇది -1 + i, ఇది -1 - i, 1 - i. ఇప్పుడు రకరకాలు చూడండి. ఇక్కడ 1 + i ఒక సంకీర్ణ సంఖ్య, ఇది 1 - i, -1 + i, -1 - i, 1 - i. ఇప్పుడు వీటి యొక్క ఇప్పుడు 4 లెక్కలను కూడా మన 4 సమస్యలను కూడా ఒకేసారి మనం చేయవచ్చు. 1 + i యొక్క ఆయామం అడిగితే చేసాం మనం. tan 1 1/1, tan 1 అంటే 45 degrees వస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ -1 + i అడిగింది అనుకోండి, అప్పుడు తీటా మనకి ఏమవుతుందంటే π మైనస్ దీని విలువ మనం π/4గా మనం ఆల్రెడీ చర్చించుకున్నాం కాబట్టి 3π/4 వస్తుంది. 3π/4 అంటే తెలుసు మనకు 135 degrees, అంటే 90కి నెక్స్ట్ ఈ 180కి మధ్యన ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు దిస్ ఇస్ π ప్లస్, ఇక్కడ గమనించినట్లయితే π/4 + π, దట్ ఈస్ 5π/4. 5π/4 అంటే చూడండి 225 అనేది మూడవ పాదంలోకి వస్తుంది. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విషయంలో తీటా -π/4. ఇప్పుడు మరొకసారి ఈ 4 సమస్యలు మనం పరిశీలిద్దాం. 1 + i యొక్క మాపము తీటా π/4, -1 + i యొక్క మాపము 3π/4, -1 - i యొక్క మాపము 5π/4. నెక్స్ట్
1 మైనస్ ఐ యొక్క మాపము మైనస్ π/4. మీకు బహుశా అర్థమై ఉండవచ్చు. సో ఈ విధంగా రకరకాల సమస్యలు కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు దీనిలో ఒక సమస్య తీసుకుందాం. 1 + √3i -1 + √3i -1 - √3i 1 - √3i. ఈ 4 సమస్యల యొక్క మాపాలను, యాంప్లిట్యూడ్ లేదా ఆర్గ్యుమెంట్లను ఏ విధంగా కనుక్కోవాలో మీరు ప్రయత్నం చేయండి సొంతంగా. తద్వారా మీరు వాటి యొక్క ఆయామాలను కనుక్కోవచ్చు. ఈ యాంప్లిట్యూడ్ లేదా వీటి యొక్క ఆయామాల యొక్క ధర్మాలను గురించి చర్చించుకుందాం ఒకసారి. ఆర్గ్ Z1 × Z2, దీన్ని ఆర్గ్ Z1 + ఆర్గ్ Z2 అంటే సమవర్గమానాలు రాసినట్టు రాస్తాం, కానీ సమవర్గమానాలు కాదండి ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఊహించవచ్చు మీరు. ఆర్గ్ Z1/Z2 ఆర్గ్ Z1 - ఆర్గ్ Z2. అదేవిధంగా మాడ్ Z1 × Z2 మాడ్ Z1 × మాడ్ Z2. గుణకారం చేయవలసిన అవసరం లేదండి, డైరెక్ట్గా రాయొచ్చు. మాడ్ Z1/Z2 మాడ్ Z1/మాడ్ Z2. ఇప్పుడు వీటి ద్వారా మనం ఏంటంటే సంకీర్ణ సంఖ్యల యొక్క రూపాలను మనం రాయొచ్చు. అంటే ఈ సంకీర్ణ సంఖ్యల యొక్క రూపాలు ఏముంటాయంటే, ఒకటి కార్టీజియన్ రూపము, కార్టీజియన్ రూపము. ఇంకొకటి దాన్ని ఏమంటారంటే ధ్రువ రూపము అంటారు, ధ్రువ రూపము. దీన్నే పోలార్ ఫామ్ అంటారు, పోలార్ ఫామ్. ఇంకొకటి యూలర్ ఫార్ములా, యూలర్ ఫార్ములా. ఇంకొకటి కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా రూపము. దీన్నే ఏమనొచ్చు అంటే ఈ రూపాన్నే ధ్రువ రూపం అని కూడా పిలుస్తారు. దీన్ని సూక్ష్మంగా సిస్ తీటా అని రాస్తారు, క్లుప్తంగా సిస్ తీటా అని రాస్తారు. ఇప్పుడు మనము కార్టీజియన్ రూపాన్ని ధ్రువ రూపంలోకి ఎలా మార్చాలో దాని గురించి మనం చర్చించుకుందాం. 1 + i యొక్క ధ్రువ రూపము, దీన్నే త్రికోణమితీయ రూపం అని కూడా అంటారు, త్రికోణమితీయ రూపము. దీన్ని ఏ విధంగా మార్చాలి? ఒక విషయం గమనించండి. దీన్ని ఫస్ట్ మొట్టమొదట మనము కనుక్కోవాల్సింది మాపము కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనము దీన్ని mod of 1 + i దీన్ని 6గా తీసుకుంటామండి. ఇక్కడ √1 + 1 మనకు తెలుసు, √2 వచ్చింది. తర్వాత మనం కనుక్కోవాల్సింది ఆర్గ్యుమెంట్, యాంప్లిట్యూడ్, ఆయామము. అంటే తీటా = మనకు తెలుసు. ఇక్కడ ఇది ఈ 1 + iని మనము కార్టీజియన్ రూపంలో, బిందు రూపంలో రాయాలంటే x, y అంటే 1, 1 కాబట్టి ఇది మొదటి పాదంలో వస్తుంది. మొదటి పాదంలో తీటా = ఫార్ములా మనకు తెలుసు కదండి, tan 1 y/x అంటే tan 1 tan 1 అంటే 45 degrees π/4. ఇప్పుడు ఈ జడును మనం ఏ రూపంలో రాస్తామంటే r × cos తీటా ప్లస్ i sin తీటా. ఇప్పుడు r ప్రతిక్షేపిస్తే √2, దీన్ని cos π/4 ప్లస్ i sin π/4. ఇదే ధ్రువ రూపము అని అంటారు. దీన్నే క్లుప్తంగా కూడా రాయవచ్చు అని తెలుసుకున్నాం కదా. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాను మనం ఎలా రాస్తామని తెలుసు మనకు. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాను మనం సిస్ తీటాగా రాస్తాము. అంటే దీన్ని మనము
√2 ఇంటూ సిస్ పై బై 4గా రాయవచ్చు. సిస్ పై బై 4. సో అదేవిధంగా దీనిని మనము యూలర్ ఫార్ములా ప్రకారం కూడా రాయొచ్చు. అంటే యూలర్ అనేటువంటి ఒక గణిత శాస్త్రవేత్త దీన్ని కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాను ఈ పవర్ ఐ థీటా లాగా రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం దీన్నే లేదా ఎలా రాయవచ్చు అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా. ఆర్ అనేది √2, థీటా అనేది పై బై 4 కాబట్టి ఈ పవర్ ఐ పై బై 4 ఈ రూపంలో కూడా రాయవచ్చు. మరొక ప్రశ్నను మనం పరిశీలిద్దాం. -1 ప్లస్ √3 యొక్క √3i యొక్క ధ్రువ రూపము. ఇప్పుడు మనము ఈ సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. z ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ √3i అనుకున్నాము. అంటే ఇది -1 కామా √3 అనుకున్నాము. -1 కామా √3 ఏ పాదంలో ఉంటుంది? అది రెండవ పాదంలో ఉంటుంది. ఫస్ట్ మొట్టమొదట మనం r విలువ అంటే mod z అంటే √1 ప్లస్ 3 √4 ఈజ్ ఈక్వల్ టు 2 మాపము గణించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనము ఆయామము తీటా, ఇది రెండవ పాదంలో ఉన్నది కాబట్టి పై మైనస్ tan ఇన్వర్స్ mod y బై x ఈ సూత్రాన్ని ఉపయోగిస్తే పై మైనస్ tan ఇన్వర్స్ mod ఇక్కడ y అనేది √3 బై -1. మాడ్యులస్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ పాజిటివ్ కాబట్టి పై మైనస్ tan ఇన్వర్స్ √3 అవుతుంది. tan ఇన్వర్స్ √3 అంటే tan ఏ కోణం విలువకు √3 అవుతుంది? tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3. సో √3 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ √3 ఈజ్ ఈక్వల్ టు 60 degrees. 60 degrees అంటే ఎంతండి? పై బై 3. సో పై మైనస్ పై బై 3 అది 2π బై 3కి సమానం అవుతుంది. ఇప్పుడు మనము ఈ జడ్ను ఏ విధంగా రాయొచ్చు అంటే r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. 2 ఇంటూ కాస్ 2π బై 3 ప్లస్ ఐ సైన్ 2π బై 3. దీన్నే 2 సిస్ 2π బై 3గా రాయవచ్చు. లేదా z ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ ఈ పవర్ ఐ థీటా అంటే 2 ఇంటూ ఈ పవర్ ఐ 2π బై 3. మరొక ప్రశ్న గమనిద్దాం. -√3 మైనస్ ఐ యొక్క ధ్రువ రూపము. దీని యొక్క ధ్రువ రూపం రాద్దాం. z ఈజ్ ఈక్వల్ టు -√3 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు -√3 కామా -1 అనుకున్నాము. ఈ విధంగా అనుకుందాం. ఇప్పుడు -√3 కామా -1 ఏ పాదంలో ఉంటుంది? ఎస్, మూడవ పాదంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు mod z అంటే √3 + 1 ఇది 2. థీటా ఈజ్ ఈక్వల్ టు పై ప్లస్ tan ఇన్వర్స్ mod y బై x అంటే పై ప్లస్ tan ఇన్వర్స్ 1 బై √3. ఎందుకంటే mod ఆఫ్ -1 1 mod ఆఫ్ -√3 అవుతుంది. సో పై ప్లస్ 30 degrees అంటే π బై 6 7π బై 6. ఇప్పుడు దీని విలువలు మీరు ఊహించగలరు కదా. z ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా.
2 ఇంటూ cos 7π/6 ప్లస్ I 7π/6. దీన్ని క్లుప్తముగా 2 sis 7π/6గా రాయవచ్చు. లేదా z ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ e పవర్ I తీటా, అంటే 2 ఇంటూ e పవర్ I 7π/6. సో మరికొన్ని సమస్యలను తదుపరి తరగతిలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు.